విశ్వరూప సందర్శనం అన్నమాట. కృష్ణ పరమాత్మ కౌరవులతో చెప్తున్నాడు, దుర్యోధనాదులారా, మీరంతా కూడా నన్ను బంధించాలనుకున్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నన్ను అని కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడన్నమాట. అప్పుడు ఆ మందిరములో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపం విరాట్ స్వరూపం కదా, దాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నారు అన్నమాట. అయితే అప్పుడు మనకు భగవద్గీతలో విశ్వరూప సందర్శనం ఉంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అంటాడు, నీ దివ్యం దదామితే చక్షు అంటాడు. విశ్వరూపాన్ని చూడాలంటే నీకు దివ్య చక్షువులు ఇస్తాను అంటాడన్నమాట. ఆ విధంగా విశ్వరూపాన్ని అందరూ చూడలేరు. భీష్మ ద్రోణ విదురాదులు విశ్వరూప సందర్శనముతో తన్మయత్వాన్ని చెందుతారు. కృష్ణుని యొక్క అనుగ్రహముతో విశ్వరూపాన్ని సందర్శించిన ధృతరాష్ట్రుడు ఆనందిస్తాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, అందుకని ఆయన కనపడదు. కాబట్టి కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. ఆయనకు చూపు ఏదో దివ్య చక్షువులు ఇస్తానన్నాడు. దాంతో చూసి తన్మయత్వాన్ని చెందాడు అని చెప్పేసి ధృతరాష్ట్రుని యొక్క వృత్తాంతం కూడా చెప్పాడు. హరి ఓం.